ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాలకు సంబంధించిన మహిళా శక్తుల సంబంధించిన ఇంద్రా మహిళా శక్తి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అయితే భారీ ఎత్తున ప్రభుత్వం నుంచి పెట్టిన పరిస్థితి. దాంట్లో భాగమే ఏబిఎం మన 4 మండల ప్రాజెక్టుకి డైరెక్టర్గా వేస్తున్న తిలక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేలాది మంది మహిళలు వచ్చారు. ఇక్కడ వాళ్ళ యొక్క అభిప్రాయాలు చాలా చక్కగా చెప్పారు. వాళ్ళను మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకు ఎప్పుడు ఏ లోన్ ఏ టైంలో వస్తుంది వాళ్ళకి విధానం చెప్పుకుంటూ వచ్చారు కదా. మీరు చేసే పని పూర్తి స్థాయిలో ఇక్కడ కనిపించింది సార్. మీకు ఎలా అనిపించింది ఈ ప్రోగ్రామ్? సార్ నాకైతే చాలా సంతోషం అనిపించింది సార్. ఇక్కడ మొత్తం అందరూ మహిళలు 4 మండలాలకు సంబంధించిన కాన్స్టిట్యూషన్ లెవెల్ మీటింగ్ లో దాదాపు 2000 మంది మహిళలు ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క జీవిత గాథ చెప్తా అంటే చాలా కన్నుల్లో ఆనంద బాష్పాలు కనబడే సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఇది హ్యాపీనెస్ ఉంది సార్. చాలా సార్ ఈ ప్రోగ్రాము దాదాపు ఎన్ని కోట్ల రూపాయలతో ఇది డిజైన్ చేయబడింది సార్? ఇది అంటే ఫస్ట్ మనకు బ్యాంక్ లింకేజీ దాదాపు 240 కోట్లు సార్. ఇది 41 కోట్లు. అందులో వడ్డీ రుణాలు ఈ 4 మండలాలు కలిపి దాదాపు 20 కోట్ల దాకా వడ్డీ రుణాలు వచ్చినాయి. అంటే 10,000 మంది సంఘాలకి, అంటే 10,000 సంఘాలు అనేది ఇంచుమించు దాదాపు 10,000 మంది సంఘాల సభ్యులకి అందరికీ బెనిఫిట్ పొందింది ఇలా టోటల్గా పూర్తి స్థాయిలో సార్. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క మహిళలకు కూడా ఇంత పెద్దపీట వేశారు. అంటే ఇటు ప్రభుత్వం సహకరిస్తుంది, మీకు చిన్న నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు కూడా మీకు సహకరిస్తున్నారు. ఈ దాదాపుగా 15,000 పాటు నేను చూసినప్పటికీ 15,000 పాటు ఇటువంటి ప్రోగ్రామ్, ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ కాలే. అయితే ఇప్పుడు సార్ వీళ్ళకు ఎంతవరకు వీళ్ళకు రుణం సంబంధించింది? ఇప్పుడు 3 లక్షల రూపాయలు వీళ్ళకు లోన్కి వస్తే దాంట్లో ఒక 10 మంది ఉంటే వీళ్ళకు బోనస్ లెవెల్లో ఎంతవరకు అమౌంట్ పడ్డది ఒక్క క్యాండిడేట్, ఒక్క సభ్యురాలకు? సార్ ఇప్పుడు ఫస్ట్ మహిళా సంఘానికి 50,000 స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు ప్రెసెంట్ గా 20 లక్షల నుంచి 30 లక్షల లోన్ తీసుకుంటారు సార్. అంటే ఒక సభ్యురాలు ఈజీగా 2 లక్షల రూపాయలు తీసుకుంటారు సార్. దానికి సంబంధించి వాళ్ళు రూపాయితో ఇంట్రెస్ట్ కడితే ఆ రూపాయి సంబంధించిన రిటర్న్ కూడా డబ్బులు కూడా ఇప్పటి వరకు ఫిబ్రవరి మార్చ్ వరకు ఈ రోజు ప్రోగ్రామ్ ఇచ్చేయడం జరిగింది సార్. 18 నెలల సంబంధించిన వడ్డీ రుణాలు మొత్తం కంప్లీట్ అయినాయి సార్. సార్ ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు 10 మందికి ఒక్కొక్క మనిషికి 2 లక్షల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్తున్నారు కదా. ఆ 2 లక్షల రూపాయలకి అసలు వడ్డీ తీసుకోరా? ఫస్ట్ వాళ్ళు కడతారు సార్. కట్టినాక గవర్నమెంట్ నుంచి రిటర్న్ వస్తాయి పైసలకి. రిటర్న్ వస్తాయి. అది ఇప్పుడు 2 months వచ్చినాయి. ఫిబ్రవరి మార్చి వచ్చినాయి సార్ పైసలు. అంటే సార్ ఇది సభ్యురాలకే వస్తుందా, గ్రూప్ మొత్తానికి వస్తుందా ఇది? సార్ ఇది సభ్యురాలకు వస్తుంది, గ్రూప్ మొత్తానికి వస్తుంది సార్. ఫస్ట్ గ్రూప్ లో పడుతుంది సార్. సభ్యురాల వాళ్ళు ఎంతెంత అప్పు తీసుకున్నారో దానికి సంబంధించిన ఎంతెంత వడ్డీ కట్టిలో సభ్యురాలకి ఇండివిజువల్ గా మళ్ళీ ఇచ్చేస్తారు వాళ్ళు. సార్ ఏమైనా ఇప్పుడున్న పొజిషన్ లో ఇప్పుడు ఒక సభ్యురాలకి గతంలో 50,000 నుంచి 70,000-80,000 ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక సభ్యురాలకు డోక్రా లోన్ లో ఎంత వరకు తీసుకోవచ్చు? ఇప్పుడు 2 లక్షల వరకు లోన్ వస్తున్నాయి సార్ సభ్యురాలకి. ఒక సభ్యురాలకి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు లోన్ వస్తుంది. వాళ్ళ యూనిట్ పెడితే శ్రీనిధి నుంచి కూడా మా బ్యాంక్ లింకేజ్ కూడా 5 లక్షల దాకా యూనిట్ కూడా ఇస్తున్నాం మనం. సార్ ఒక డోక్రా లోనే కాదు సార్, ఒక మన డోక్రా లోన్ కింద ఎన్ని గ్రూప్స్ లోన్ సంబంధించినవి ఉంటాయి సార్ వాళ్ళకు? ఇప్పుడు డోక్రా లోన్ ఒకటి ఉంది కదా, అలాంటి శ్రీనిధి అన్నారు, ఎన్ని ఉంటాయి ఇలాంటి? అంటే సార్ ఇప్పుడు మహిళా సంఘాలకు ఫస్ట్ వాళ్ళ పొదుపు నుంచి లోన్ తీసుకోవచ్చు సార్. పొదుపు పెట్టినాక తర్వాత అంటే తక్కువ 5,000 నుంచి 50,000 దాకా తీసుకోవచ్చు. తర్వాత గ్రామీణ సంఘం CF ఉంటుంది సార్, అలా కూడా 1 లక్ష నుంచి 2 లక్షల దాకా తీసుకోవచ్చు. బ్యాంక్ లింక్ ఏంటి సార్, 50,000 నుంచి 2 లక్షల దాకా తీసుకోవచ్చు ఒక సభ్యురాలు. సార్ ఈ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేశారు కదా సార్, పూర్తి స్థాయిలో సభ్యురాలుగా ఒక లీడర్ ఉంటారు. ఒక్క నిమిషం సార్, అయిపోయింది. సభ్యురాలు లీడర్ ఉంటారు. లీడర్ ఇప్పుడు వచ్చిన ఈ సమూహం మొత్తం లీడరేనా సభ్యురాలు? వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అందరూ సభ్యులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇలా సభ్యురాలు మీ అభిప్రాయం మహిళా శక్తులకు మీరు ఏం చెప్పబోతున్నారు? మహిళలు తీసుకున్న అప్పు సకాలంలో కడితే ప్రభుత్వం అన్ని రకాల వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తుంది. పూర్తి స్థాయి సహకరిస్తుంది. కట్టుకుంటేనే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అట్లా. అయితే పూర్తి స్థాయిలో సార్ ఒకటే చెప్తున్నారు, 4 మండలాల ప్రోగ్రామ్ లో పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క మహిళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు లోన్ తీసుకున్న లోన్ రికవర్ చేసుకుంటూ మీరు తీసుకెళ్లి అక్కడ ఇచ్చిన అమౌంట్ తిరిగి ఇస్తే ఇంకా 5కు 10 అంటే దాదాపు ఒక 2 లక్షలు తీసుకుని మళ్ళీ వచ్చే కాలానికి 4 లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుంటుంది. కానీ సకాలంలో లోన్ కట్టండి. మీరందరూ సక్సెస్ఫుల్ కావాలంటే దానికన్నా పెద్దది మాకేం లేదంటుగా సార్ చెప్తున్నప్పుడు T9 ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ నుంచి.